అందరికీ నమస్కారం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ చూసిన తర్వాత ఆయన ఏ ఒడ్డుకు చేరాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అనుకున్నాడు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటే మా మహానాడులా ఉంటుంది అనుకున్నాడు పాపం. కానీ ఒక ప్రక్క వరుణదేవుడు వర్షాన్ని యథేచ్ఛగా పడుతూ ఉన్నా, ఎప్పుడన్నా వర్షం పడితే ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోతూ ఉంటాం, తడిచిపోతామనో ఎందుకులే అవాంతరాలు వస్తాయి. వర్షం పడితే కార్యక్రమాలకు దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. కానీ వర్షం యథేచ్ఛగా పడతా ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రజలు మొక్కువని దీక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయాన్ని పొందినటువంటి ప్రజానీకం ఉవ్వెత్తున కెరటాల్లాగా ఎగసిపడి మేము అనుకున్న దానికి మూడింతలు ప్రజానీకం రావటం అనేది నిజంగా చాలా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేది అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. ఒక ప్రక్క గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అంచెలంచెల విశ్వాసం, ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే 95% ప్రజలకు సాయం చేసి చూపించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మొక్కుని నమ్మకాన్ని ప్రజలు ప్లీనరీ లోపల చూపించారు. ఎలాంటి అవరోధాన్ని కూడా, ఎలాంటి అవరోధం ఉండినా వదిలొడ్డి ప్లీనరీని జయప్రదం చేసిన తీరు ప్రతిపక్షాలకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. చివరికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ గెలుస్తామో ఏమో తెలియపోయినా కుప్పం సీటు కూడా జారిపోతారనే భయం వచ్చేసింది. ఈ రాష్ట్రంలో ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95% చేయటం ఒక ఎత్తు అయితే, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు కళ్ళకు అద్దం పట్టే విధంగా, కనపడే విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతాంగం, ఉన్నత పేదలు ఈ సంక్షేమ పథకాలను ఈ యొక్క పొందుతున్నటువంటి ప్రజానీకం కోకొల్లలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మేము విలేజెస్కి వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో కనపడుతున్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో విరబూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జాగ్రత్తగా దాన్ని ఒడిచిపట్టుకొని ఎన్నికలకు వెళ్తే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే 151 కాదు 175కు 175 రావటానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిని గమనించిన చంద్రబాబు నాయుడు అతను ఎలాంటి గట్టిగా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్, రాజకీయ యొక్క ఎక్స్పీరియన్సే లాక్కోవటం, మోసం చేయటం, భయపెట్టడం. అతను దాంతో పైకి వచ్చినటువంటి చంద్రబాబుకి భూమి మీద నిలబెట్టడానికి కాళ్ళు ఆటల్లా. జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండవసారి ముఖ్యమంత్రి అవడానికి అనేకమైన అంశాలు ఈరోజు కలిసి వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కుదేలైపోయినటువంటి తెలుగుదేశం పార్టీని ఆదుకోటానికి నా వల్ల అయిపోయింది, నా కొడుకు వల్ల చేతనే కాదు, పూర్తిగా మేము ఈ పార్టీ డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయిందని పూర్తిగా తెలిసిన చంద్రబాబు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఆయన యొక్క మాటలు చూస్తూ ఉంటే పిరికివాడు ఏం చేస్తావాడు, కొడతా నేను కొడతానంటాడు, లెగవలేడు. ఈరోజు లెగవలేని పరిస్థితిలోకి వచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తిరేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వాళ్ళ యొక్క సొంత మీడియాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటాడు.
నిన్నటిదాకా ఒక రకంగా వాడుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ గారు ఏదో వ్యతిరేకంగా ఉందని. నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటల తీరుకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం నిజంగా నివ్వెరపోయారు. ఎంత బ్రహ్మాండం వంటి పలుకులు పలికిందో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ తల్లి, ఈ పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం. ఆ మాటలు కూడా వక్రీకరించే పరిస్థితికి వెళ్ళారంటే ఈరోజు సాగుపోయి ఏదో అంటారు చూడండి, సమాజంలో ఎందుకు చెల్లనటువంటి వాడు చివరికి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిలవటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రక్క మాట్లాడుతూ ఉంటే ఆయనకి తాబేదారులు ఉన్నారు. వాళ్ళు ఇక భయం వచ్చేసింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ కుదేలైపోయిందని పోతుందని తెలుసుకొని వాళ్ళు కూడా ఏదో రకంగా గుడ్డగాల్చిన తీరని ఆలోచనతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనులను ఆకాశానికి అందానికి ఎక్కిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి రాజకీయ అంశాలతో సామాజిక అంశాలతో ముడిపడి పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ కులాలు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవటానికి మాకు సహాయం చేసేవాడు దొరికాడు, కాపాడుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా గమనించమని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబుని ఒకటే అడుగుతా ఉన్నా, నీవు ఎన్ని వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో నీ యొక్క పరిపాలన చూసాము, నీ ఆలోచన చూసాము, నీవు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నీ తీరు చూసాము. ఇకనైనా మార్చుకో. ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయాలనో, లేకపోతే పత్రికలను టీవీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనో, కుల రాజకీయాలు చేయాలనో కానీ నువ్వు రాజకీయాల్లోకి మరలా రావాలనో, ఎవరో తాడు దమ్మి లేని వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో కలుపుకొని రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్రంలోని ప్రజలు కళ్ళు లేని కబోజలు కానే కాదని తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా విజ్ఞతతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం ఈరోజు అనేక మంది రాజకీయ నాయకులను చూసి వడపోచినటువంటి ప్రజానీకం, ఉద్దండలను చూసినటువంటి పరిస్థితి ఉంది. అందరి పరిపాలన చూసినటువంటి పరిస్థితి ఉంది. నీకులాగా మోసం చేసే రాజకీయాలలో నీ వలలో పడే పరిస్థితి కూడా లేదని తెలియపరుస్తూ ఉన్నాం. నీవు అసమర్థమైన కొడుకుని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిస్తానికో ఆయనతో పోటీ పెట్టడానికో ట్రై చేస్తున్నావు. నీ కొడుకు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఉక్కు మనిషిని ఈ రాష్ట్రానికి ప్రసాదించింది విజయమ్మ గారు, ఒక బలమైన నాయకుడిని ఇచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని చాలా నిశ్చితంగా, చాలా గౌరవంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారితో రాజకీయాలు చేసిన వ్యక్తిగా గౌరవంగా బ్రతకడం నేర్చుకోమని చెప్తా ఉన్నా. నీకేదో అవాకులు చవాకులు ప్లీనరీ బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది, ప్రజల్లో బ్రహ్మాండం వంటి మరి వాయిస్ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజానీకం హర్షిస్తూ ఉన్నారు. ఏదో రకంగా మరలా ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనో, ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా నువ్వు లోనకెళ్లాలని చూస్తావేమో. తస్మాత్ చంద్రబాబు జాగ్రత్త. ప్రజానీకం రాబోయే రోజుల్లో ఓళ్లలో కూడా నిన్ను రాణించే పరిస్థితి లేదు. ఎందుకంటే నీవు కుల ప్రస్తావనలు తెచ్చి రాజకీయాలు చేస్తావు. ఎస్టీలలో అయితే నువ్వు పెద్ద చెప్తానే ఉన్నావు ఈ విషయాన్ని. ఎందుకంటే అతను రిపెండ్ అవటల్లా. ఆయన ఒకసారి రిపెండ్ అయితే ఈ విషయాన్ని మర్చిపోతాం. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? నిజమైన రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఒకసారి వచ్చి అయ్యా నేను అట్లా అనలేదయ్యా, లేకపోతే నేను అన్నానయ్యా, నా పద్ధతి ఇది, నా కడుపులో ఉన్న ఆలోచనే అది అని చెప్తే దానికి తగ్గట్టు మాట్లాడతాం. లేకపోతే బీసీలను ఎక్కరించావు, మా తోకలు కత్తిరిస్తా అన్నావు, మీ అంతు చూస్తారన్నావు. మేము మర్చిపోతామా అడుగుతా ఉన్నా. మేము మర్చిపోవే, మేము కూడా అన్నం తింటున్నాం కదా, నిన్ను ఎలా వదిలిపెడతాం? కాబట్టి మాకు ఒక బలమైన రాజకీయ నాయకుడు దొరికాడు. ఈ రాష్ట్రంలో ఆనాడు అంబేద్కర్ గారు, పూలే గారు, జగజ్జీవన్ రావు గారు లాంటి ఆలోచించిన ఆలోచనలు ఈ రాష్ట్రంలో విరాజిల్లుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిన్న బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం తండోపతండోపలుగా వచ్చారు. ఇలాంటివి కొనసాగుతూ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా బలి అవ్వాల్సిందేనని తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.
ఎందుకు? ఎస్, సిద్ధమే. చంద్రబాబు నాయుడిని కుప్పంలో రిజైన్ చేయమనండి, ఆయన్ను పోటీ చేయమండి. లేకపోతే ఆయన కొడుకు ఒక పెద్ద ఇంగ్లీష్ మేధావి ఉన్నాడు కదా, అతను చేయమనండి. మేము క్యాండిడేట్ని పెడతాం, ఇవన్నీ వద్దు, ఎలక్షన్ చేద్దాం. ఎప్పుడైనా సిద్ధమే, నేను సిద్ధంగా ఉన్నాగా. నీకులాగా మేము ఎన్నికలు అయిపోయినాక అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నిలబడలేక సొత్తువ లేక నిస్సొత్తువతో పారిపోతూ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితేనే వస్తారు. నువ్వు ఎమ్మెల్యేని ఎక్కడ అవనిస్తావు చంద్రబాబు? ఈసారి ఎమ్మెల్యే గేట్ కూడా రాలేవు. కుప్పంలో కూడా గెలవబోతా ఉన్నాం. మా నాయకుడి యొక్క దీక్ష లాంటిది. ప్రజా సంక్షేమాన్ని నిరంతరము కోరి ఒక ప్రజానాయకుడిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన శైలిలో భారతదేశ రాజకీయాలను శాసించగల సత్తాగల నాయకుడిగా, భావితరాల భవిష్యత్తును భుజాన వేసుకుని నడిచే నాయకుడిగా ఈ రాష్ట్రానికి దొరికిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము కాపాడుకుంటాం. దాంట్లో ఆలోచించాల్సిన పనే లేదు. ఎక్కడైనా గెలుస్తాము. మేము 170 గెలుస్తామని చెబుతున్నాంగా. ఎప్పుడు అవకాశాలు వస్తే అప్పుడు అతను ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. నువ్వు నిజంగా కావాలాయనిగా నువ్వు రిజైన్ చేయి, రా పోటీకి. నీకు దానికోసం అసలు నువ్వు రాజకీయాల్లో లేకపోతే నిన్నటి దాకా 3 ఏళ్ళు ఏమైపోయావు చంద్రబాబు అడుగుతా ఉన్నావు. ఈ 3 సంవత్సరాలు ఎక్కడ పోయావు? నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ఎందుకు నువ్వు పోరాటం లేదు? ఎందుకు పోరాడలేకపోయావు? 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడ పోయావు నువ్వు, నీ కొడుకు? ఈ రాష్ట్రంలో ఇంత ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తుంటే, నువ్వు చేసిన అప్పులు తీరుస్తుంటే, ఈ డబ్బులు లేకపోయినా అనేక కష్టాలతో చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే మేము తప్పులు చేస్తుంటే, మా దగ్గర ఎక్కడన్నా తప్పులు జరుగుతూ ఉంటే, నీకులాగా అవినీతి జరుగుతూ ఉంటే, 1,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీ డబ్బులు తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తారంటే రూపాయి ఎక్కడన్నా అవినీతి జరిగిందని చెప్పగల సత్తా లేనటువంటి దద్దమలాగా నువ్వు ఉండి, ఇప్పుడేదో నేను ఏంటి ఎలక్షన్ ఆయన పోటీ చేసేది? ఎక్కడ పోటీ చేస్తాడు? ఏ విధంగా పోటీ చేయగలుగుతాడు? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నీ హోదాను నిర్వర్తించలేక, నువ్వు ప్రజా సమస్యల మీద ఎక్కడ ఏ కరువు పెట్టలేక మాట్లాడితే నీ డబ్బా టీవీలతో మమ్మల్ని తిట్టిస్తూ ఉంటావు, నీ పత్రికతో రాయిస్తూ ఉంటావు. ఇది కాదు. నువ్వు ఒక నిర్ణయాత్మకంగా రా, నిర్ణయాత్మకంగా మాట్లాడు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోరేవాడు అయితే నువ్వు కోరవు. నీకు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసావు, ఏనాడన్నా ఇగో ఈ పని నేను చేశాను, ఇదిగో నాది, ఇది నా పేటెంట్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బతుకుంటే ఆయన ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఇది ఆయన హక్కుగా తయారు చేశాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టాడు. లేకపోతే పేదలకు చదువుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఉచిత విద్యుత్ ఇచ్చాడు. దట్ రాజశేఖర గారి గురించి చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిట్టా తీస్తే అమ్మఒడి, ఆసరా, చేయూత, గోరుముద్ద, ఏది కావాలంటే అది. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు చేసి నాయి అని చెప్పడానికి తీసుకొచ్చాను. నువ్వు ఏం చేసావని చెప్తావు చంద్రబాబు నాయుడు గారు? ఎలా ఏం చెప్తావు చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదని మీ ద్వారా చాలా సవినయంగా తెలియపరుస్తున్నాను. అద్దెకి తీసుకొచ్చారా, మగతగా తీసుకొచ్చారా, లేకపోతే ఏదో అంటారు ముక్కకి తీసుకొచ్చారా, మందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ మహానాడప్పుడు తెలిసింది. మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మేము తెచ్చుకోవటానికి అవకాశాలుంటే ఇంకా ఓవర్వెల్మింగ్గా వచ్చేవాళ్ళు. మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆ పరిస్థితి లేదండి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు అనగానే అడిగితే కన్నా, మా నాయకుడి అడుగు కష్టాల్లో ఉన్నప్పుడే కాశారు కొమ్ము కోట్ల మంది. ఈరోజు సంక్షేమ పథకాలు విరాజులుతూ ఉంటే, ఇంటింటికి తీసుకెళ్తా ఉంటే మాకు జనంతో కష్టం ఏంటి? చాలా బ్రహ్మాండంగా వచ్చారు. ఆయన గురించి, ఆయన చెప్పే మాటల గురించి, ఆయన కూడా స్టేట్మెంట్ గురించి నేను మాట్లాడటం ఎందుకులేండి, ప్రజలు చెప్తారు. నమస్కారం.